హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ ఉల్లి దోశ, అలాగే ఉల్లి కారం దోశ. చాలా రుచిగా ఉంటాయండి. చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దోశ పిండి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, దోశలు కరకరలాడుతూ వస్తాయి. దోశలకి కావలసిన పదార్థాలు ముందుగా దోశ పిండి చూద్దాము. దోశ పిండి కోసం చిన్న గ్లాస్తో 1 గ్లాస్ మినప్పప్పు తీసుకున్నాను. 1 గ్లాస్ మినప్పప్పుకి 3 గ్లాసుల బియ్యం వేసుకోవాలి. రేషన్ బియ్యం అయినా పర్వాలేదు. ఇందులో 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. శనగపప్పు మెంతులు వేయడం వల్ల రంగు బాగుంటాయి, రుచిగా ఉంటాయి. ఇప్పుడు అదే గ్లాస్తో 1 అర గ్లాస్ అటుకులు నానబెట్టుకోవాలి. 2 విడివిడిగా నానబెట్టుకోవాలి. పప్పు బియ్యంలో తగినన్ని నీళ్లు పోసి 7-8 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలాగే అటుకులను కూడా బాగా కడిగి మంచినీళ్ళు పోసుకొని మూత పెట్టేసి నానబెట్టుకోవాలి. చూడండి, పప్పు ఇలా బాగా నానింది కదా, ఇది 2-3 సార్లు కడుక్కోవాలి. ఇంకా అటుకులు కడగాల్సిన అవసరం ఉండదండి. మనం ముందే కడుక్కొని నానబెట్టుకున్నాం కదా. ఇలా బాగా కడుక్కున్నాక గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండర్ లేకపోతే మిక్సీలో అయినా వేసుకోవచ్చు. అటుకులు వేసుకోవడం వల్ల దోశలు మెత్తగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసి పిండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా మెత్తగా ఉండాలండి. చూడండి, ఇది ఇలా బాగా నలిగింది కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. పిండి అంతా ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టేసి నైట్ అంతా బయట ఉంచేసేయాలి. కొద్దిగా పులిసి మరుసటి రోజు ఉదయానికి పొంగుతుంది. ఇది మరుసటి రోజు ఉదయం అండి. చూడండి, పిండి ఎంత చక్కగా పొంగిందో. మీకు ఎంత కావాలో అంత ఒక గిన్నెలోకి తీసుకొని కలుపుకోవాలి. పిండి అంతట్లో ఒకేసారి ఉప్పు నీళ్లు పోసి కలుపుకుంటే పిండి పుల్లగా అయిపోతుంది. మిగతా పిండి పైన మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఈ పిండిలో తగినంత ఉప్పు, కొద్దిగా పంచదార వేసుకోవాలి. పంచదార వేసుకోవడం వల్ల దోశలు మరింత రంగు బాగుంటాయి. తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదండి, కొద్దిగా చిక్కగానే ఉండాలి. బాగా పల్చగా ఉన్నా కూడా సరిగ్గా రావు. ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఉల్లికారం దోశకి పప్పుల పొడి, ఉల్లికారం చూద్దాము. మిక్సీ జార్లో గుల్ల శనగపప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వేపుడు శనగపప్పు ఉంటుంది కదండి, అది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఉల్లికారం చూద్దాము. ఉల్లికారం కోసం 7-8 ఎండుమిరపకాయలని నీళ్ళల్లో 1 అరగంట పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకోవడం వల్ల మెత్తగా అవుతుంది. ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయలు 2, తగినంత ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా నీళ్లు వేయాల్సిన అవసరం ఉండదండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఉల్లికారం తయారైంది. ఇప్పుడు దోశ చూద్దాము. స్టవ్ ఆన్ చేసి పెన్నం పెట్టుకోవాలి. పెన్నం బాగా వేడవ్వాలి. పెన్నం వేడయ్యాక లో ఫ్లేమ్లో పెట్టి 2 గరిటెల పిండి వేసుకొని దోశ వేసుకోవాలి. చిన్న పెన్నం అయితే గరిటెన్నర పిండి వేసుకుంటే సరిపోతుంది. దోశ వేసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. తగినంత నూనె వేసుకోవాలి. ఇది కొద్దిగా కాలిన తర్వాత అట్లకడతో ఈ విధంగా అంటే దోశ బాగా వస్తుందండి. మినపట్టుకైనా సరే పెసరట్టుకైనా ఈ విధంగా అనుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. చూడండి, ఇది ఇలా ఎర్రగా కాలింది కదా. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఒకవైపు కాలితే సరిపోతుందండి, రెండో వైపు అవసరం ఉండదు. ఇదే విధంగా మిగతా అన్ని దోశలు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లికారం దోశ చూద్దాము. అదే విధంగా ఈ దోశ కూడా వేసుకోవాలి. పెన్నం బాగా వేడిగా ఉండాలండి. వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దోశ వేసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. దోశలు అంటుకున్నట్టుంటే కనుక కొద్దిగా నీళ్లు చల్లి క్లాత్తో తుడిచి దోశలు వేసుకుంటే బాగా వస్తాయి. దోశలు వేసుకున్నాం కదండి. ఇప్పుడు 1 అర స్పూన్ వరకు ఉల్లికారం రాసుకోవాలి. ఇది చాలా ఘాటుగా ఉంటుందండి, చూసి వేసుకోవాలి. కారం తినే వాళ్ళైతే 1 స్పూన్ అయినా వేసుకోవచ్చు. ఉల్లికారం రాసుకున్నాక కొద్దిగా పప్పుల పొడి వేసుకోవాలి. ఇది కూడా ఇలా కాలింది కదండి. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, ఉల్లికారం దోశ తయారైపోయింది. చాలా బాగుంటుందండి, కారం కారంగా. నేను కొబ్బరి చట్నీ, అల్లం పచ్చడి పెట్టాను. ఈ చట్నీస్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, లింక్ ఇస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి ఈ వీడియో మీకు?
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.